బ్రాండ్ లీడర్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేసి 7 నెలలు దాటిపోయింది. ఆ రాజీనామాను అప్పుడే పార్టీ కేంద్ర నాయకత్వం ఆమోదించేసింది. అలాగే ఆయన తన రిజైన్ లెటర్ లో పేర్కొన్న అంశాలను తప్పుపట్టింది కూడా. బీజేపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజా సింగ్ ఒక రకమైన రాజకీయ శూన్యతను ఎదుర్కొన్నారు. ఆయనకున్న హిందుత్వ ఇమేజ్ కారణంగా అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ లోకి వెళ్లలేకపోయారు. తనకంటూ ఒక ప్రత్యేక ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ ఒంటరి పోరాటం చేయడం లేదా స్వతంత్రుడిగా మిగిలిపోవడం వల్ల రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఆయన గ్రహించారు. ఏ గూటి పక్షి ఆ గూటికే చేరాలి అన్న చందాగా ఇతర పార్టీలోకి వెళ్లలేక సొంత క్యాడర్ నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా ఆయన మళ్లీ బీజేపీ వైపు చూడక తప్పలేదు. అదే సమయంలో తాను మళ్లీ బీజేపీలోకి వెళ్లడం ఖాయమని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పేవారు ఆయన. కేంద్ర పార్టీ ఓకే చెప్పింది, ఇక్కడి వాళ్ళే అడ్డుకుంటున్నారని కూడా 1-2 సందర్భాల్లో కామెంట్ చేశారు రాజా సింగ్. విసుగు విరామం లేకుండా రాజా సింగ్ వేసిన ట్రయల్స్ ఒక్క కొలిక్కి వచ్చినట్టుగా కనిపిస్తోంది. గోషామహల్ ఎమ్మెల్యే తిరిగి పార్టీలో చేరడం ఖాయమంటూ రాష్ట్ర నాయకత్వానికి సంకేతాలు అందాయట. దీని గురించి ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో గట్టి చర్చ జరుగుతోంది. యోగితో ఉన్న సన్నిహిత సంబంధాల కారణాల వల్ల ఆయన సిఫారసుతోనే ఢిల్లీ పెద్దలు రాజా సింగ్ ని మళ్లీ చేర్చుకోవడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.